హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా పొడి చేసి వేశారంటే గుత్తి వంకాయ వేపుడు సైడ్ డిష్ కింద చాలా టేస్టీగా ఉంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి. ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక 7-8 ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. గుత్తి వంకాయల్ని 1/2 కిలో తీసుకున్నానండి. ఇలా చిన్న వంకాయలు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. వీటిని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ వేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. ఈ వాటర్లో ఈ వంకాయల్ని మనం కర్రీకి ప్రిపేర్ చేసుకున్నట్లుగానే ఇలా 4 పీసెస్ కింద మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం వంకాయలను కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ముందుగానే వంకాయల్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి వంకాయ అనేది బాగా మగ్గి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఫ్రై అనేది ఇలా వంకాయలు వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయ అనేది 70% వరకు కుక్ అయ్యేటట్లు ఫ్రై చేసుకోవాలండి. ఇవి మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి మగ్గేలోగా మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న దినుసుల్ని ఇందులో వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను, 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి వేసుకొని దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఈ పొడి అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఈ పొడి అనేది మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఫ్రై అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంకాయలు మగ్గినాయో లేదో చూద్దాం. వంకాయ అనేది మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన వంకాయల్ని తీసుకొని ఇప్పుడు స్టఫ్ చేసుకుందాం. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పొడి ఉంది కదా, ఈ పొడిని వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం వంకాయల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు వేసుకుంటున్నాను. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకొని 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి.
2 రెబ్బల కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని చిటపటలాడే వరకు ఫ్రై చేసుకొని ఒక ఆనియన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 4 పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటన్నింటినీ దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలను వేసేసుకోవాలి. దీంట్లోనే మిగిలిన పౌడర్ కూడా వేసేసుకోవాలండి. ఈ పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్లో వంకాయల్ని ఈ పౌడర్ని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. గుత్తి వంకాయ వేపుడు రెడీ అయిపోయినట్లే అండి. ఈ పొడి వేసుకొని చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రైస్లో కానీ సాంబార్లో సైడ్ డిష్ కింద చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. గుత్తి వంకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ గుత్తి వంకాయ వేపుడు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ subscribe to my channel. Thank you. Thanks for watching.